అంటే అలాంటి కుదిరిలేని పనులు చేసుకుంటూ వెళ్తే ఆడెక్కడ పడితే అక్కడ ఏలు పెడితే ఆడి కాలితే ఆడి ప్రాణానికి ఆడి అవయవానికి ప్రమాదం కనుక కొట్టాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పండి, ఆడు ఏడుస్తున్నాడు కాబట్టి ఏడుస్తున్నాను. దట్ ఈజ్ మదర్ లవ్. దేవుడిది కూడా అంతే. మాకెందుకు శ్రమలు అనిపిస్తున్నావంటే మీరు ఇలా సుఖం మరిగితే పాడైపోతారు. మరి ఎందుకు నువ్వు మేము బాధపడితే బాధపడుతున్నావంటే మేము బాధపడుతున్నాం కాబట్టి నువ్వు బాధపడతావు. ఇలా వాక్యాలు అది ఉంటుంది. నువ్వు ఉద్దేశపూర్వకంగా ఏది చేయవు. మేము నవ్వుతే నువ్వు నవ్వుతావు, మేము ఏడిస్తే నువ్వు ఏడుస్తావు. స్ఫురణ నీకు బాధలు కలుగుతున్నప్పుడు నేను సింహాసనం మీద కూర్చుని నేనేం ఆనందంగా లేను. నా కోసం నువ్వు నలిగిపోతున్నప్పుడల్లా నేను కూడా ఎక్కడ చెప్పండి నలిగిపోతున్నాను. సౌలా సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. వ్యాఖ్యానం రాసుకుంటే అక్కడ ఏమంటే చెప్తున్నా, మేమెప్పుడు నిన్ను హింసించామంటే సంఘాన్ని హింసిస్తున్నాం కనుక చెప్పండి నన్ను హింసిస్తున్నాం. మీకు అర్థమైతే గుర్తుపెట్టుకోండి. మనం నవ్వుతే నవ్వే దేవుడు, మనం ఏడిస్తే ఏడ్చే దేవుడు. ఎందుకు బాధలు పెడతాడంటే కొన్ని లగ్జరీ మన లైఫ్ని పాడు చేయకూడదు. ఆ సిటీ పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పిన వాళ్ళ వ్యాపారాలు, ఆ సిటీ పాడైపోవడానికి వాళ్ళ మతాలు, ఆ సిటీ పాడైపోవడానికి కారణం వాళ్ళకి ఆర్థిక లాభాలు. అదే ఏరియాలో సంఘం ఉంది. ఆ లగ్జరీ సంఘానికి అలవాటు అయితే ఏమొద్దు చెప్పండి, సంఘం పాడవద్దు. అందుకే సంఘానికి దేవుడిచ్చిన అనుమతి ఏంటి చెప్తా, నువ్వు గట్టిగా నా మీద నిలబడినప్పుడు నీకు ఇబ్బందులు కలుగుతాయి. ఆ టైంలో నిజానికి నీ విరోధులు నేను చంపేయచ్చు అని నేను చంపుకుని ఎందుకు వదిలేస్తున్నానంటే ఆ టైంలో నువ్వు నిలబడే విధానం ఉంది చూసావా, నాకు నచ్చుతుంది. అది నీకెంతైనా మంచిది. అందుకే వాళ్ళు నిలబెట్టాడు, తులుమాడుతున్నాడు. ఇదిగో కిందకి రాస్తున్నాడు చూడండి, ఇదిగో యూదులు కాని కొంతమంది యూదులు అని. వీళ్ళెవరు? ఇప్పటికీ యూదులు కాకుండా యూదులు అని చెప్పుకుని ఉన్నారు లేదా తెలుగు రాష్ట్రాలు చెప్పండి. ఇప్పుడే ఉన్నారు, అప్పుడు ఉండరా? అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడతారు. ఏమని చెప్పిన అబ్రహాం గారు మాకేమవుతారు తెలుసా? ఏమవుతారు? తాతయ్య గారు అవుతారు. ఇదే నువ్వు గుంటూరులో పుట్టి అబ్రహాం గారు మీ తాతయ్య గారు అలాగా అవుతారు అన్నారు. మేము ఏ గోత్రికులు తెలుసా? మొన్న కొనుక్కున్నారంట గోత్రాన్ని. మేము ఏ గోత్రం తెలుసా? పలానా గోత్రం. మేము ఇంకా నిన్న మొన్న ఎవరో వీడియో పెట్టారు, ఇదిగో జేమ్స్ బ్రో క్రిస్టియానిటీని హైలైట్ చేస్తూ జుడాయిజం తక్కువ చేస్తున్నాడు. ఇతని గురించి మనం కొన్ని మాటలు నిర్ణయాలు తీసుకోవాలంట. జుడాయిజం అంటే మన ఏరియాలో కూడా ఉందంటే ఉంది. మీరు నమ్ముతారు లేదో, రాజమండ్రి పోయినప్పుడు బొమ్మూరు జంక్షన్లో అలా లెఫ్ట్ సైడ్ క్యాస్వారం ఏరియాకి తగిలితే ఆ రైట్ సైడ్ మీరు నమ్ముతారు లేదో సమాజం అందరూ రన్నింగ్లో ఉంది. అక్కడ మీరు కావాలని చూడండి, అక్కడ ఉంటుంది. యూదులు కాకియే తమ యూదులు మనం చెప్పుకునే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఈ ఉన్నవారు ఏం చేస్తారంటే వీళ్ళ మతాన్ని వీళ్ళ పాటించుకుంటే చాలు, కానీ వీళ్ళ పాటించరు. ఏమంటారంటే ఇదిగో ఏమంటారు, మీరు యేసు అనకూడదు, ఏసా అనాలంట.